ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఎ డైకోట్ స్టెమ్ అనే ఒక ఎస్ఏ బాటనీ వాళ్ళకి ఎస్ఎన్జి టెక్నాలజీ వర్డ్స్ అమ్మా. ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే ఏంటి? క్రాస్ సెక్షన్ అంటే ఒక స్ట్రక్చర్ అడ్డంగా కట్ చేయడం. ఓకేనా, అదే ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటారు. డైకోట్ స్టెమ్ అంటే ఏంటి? వస్క్యులర్ బండల్స్ అరేంజ్ ఇన్ రింగ్. వస్క్యులర్ బండల్స్ అంటే ఏంటి? కంటైన్ వెయిన్స్. వెయిన్స్ తో కూడిన బండల్స్ ఒక రింగ్ లో అరేంజ్ చేసి దాన్ని డైకోట్ స్టెమ్ అంటారు. ఎపిడెర్మిస్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్ ఆన్ బాడీని ఎపిడెర్మిస్ అంటారు. అవుటర్ మోస్ట్ లేయర్ అంటే ఏంటి? బయట పొర. సో సింగిల్ లేయర్ అంటే ఒక లేయర్ కలిగి ఉండడం. రెక్టాంగులర్ సెల్స్ అంటే ఏంటి? ప్లాంట్ సెల్స్ ఆర్ రెక్టాంగులర్. ప్లాంట్ సెల్స్ రెక్టాంగులర్ షేప్ తో కలిగి ఉంటే అదే రెక్టాంగులర్ సెల్స్. సో ఇది ఏం చేస్తుందంటే దట్ అలౌ సెల్స్ టు ఫర్ స్టడీ. ఇవి ఏం చేస్తుందంటే సెల్స్ టు ఫర్ స్టడీ. స్టడీ అంటే చాలా స్ట్రాంగ్ గా నిటార్ గా స్ట్రైట్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఎపిడెర్మల్ హెయిర్స్ అంటే ఏంటి? ఎపిడెర్మల్ సెల్స్ దట్ గ్రో ఆన్ ది స్టెమ్స్. ఎపిడెర్మల్ సెల్స్ అనేవి గ్రో అవుతుంది స్టెమ్స్ దట్ గ్రో స్టెమ్స్ మీద గ్రో అవుతుంది ఎపిడెర్మల్ సెల్స్. అదే ఎపిడెర్మల్ హెయిర్ ట్రైకోమ్స్ అంటే స్మాల్ హెయిర్స్ ఆఫ్ ప్లాంట్, చిన్న జుట్టు కలిగిన ప్లాంట్, దాన్ని ట్రైకోమ్స్ అంటారు. క్యూటికల్ అంటే ప్రొటెక్టివ్ అండ్ హార్డ్ లేయర్ ఆఫ్ ప్లాంట్ ఒక ప్రొటెక్టివ్ అండ్ హార్డ్ లేయర్ అంటారు, దాన్ని క్యూటికల్. స్టొమాటా అంటే టైనీ ఓపెనింగ్స్, చిన్న పొరలు ప్రెజెంట్ ఇన్ ది ఎపిడెర్మిస్ లో. ఎపిడెర్మిస్ ఆఫ్ లీవ్స్. ఎపిడెర్మిస్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అవుటర్ మోస్ట్ లేయర్. సో ఎపిడెర్మిస్ ఆఫ్ లీవ్స్ లో ప్రెజెంట్ అవుతుంది చిన్న చిన్న టైనీ ఓపెనింగ్స్ ప్రెజెంట్ అవుతుంది. ఎక్కడ? చిన్న ఓపెనింగ్స్ ఎక్కడ ప్రెజెంట్ అవుతుంది? ఎపిడెర్మిస్ ఆఫ్ లీవ్స్ లో. గ్యాసియస్ అంటే వాయువు. ఎక్స్చేంజ్ అంటే బదులుగా ఇవ్వడం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్నర్ మోస్ట్ టిష్యూస్. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్ ఎండోడెర్మల్ అంటారు. కార్టెక్స్ అంటే ఏంటి? అవుటర్ లేయర్ ఆఫ్ ది ఆర్గన్ ఆర్ బాడీ పార్ట్. సో బాడీ పార్ట్ ఒక అవుటర్ లేయర్ ఆఫ్ ఆర్గన్, అది కార్టెక్స్ అంటారు. స్టీల్. స్టీల్ అంటే ఏంటి? సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఫ్రూట్ ని స్టీల్ అంటారు. సబ్ జోన్స్ అంటే సెక్షన్స్. నెక్స్ట్ హైపోడెర్మిస్ అంటే బాటమ్ లేయర్ ఆఫ్ స్కిన్. బాటమ్ లేయర్ ఆఫ్ స్కిన్ ఇన్ యువర్ బాడీలో బాటమ్ లేయర్ ఆఫ్ స్కిన్ ఏమంటారు? హైపోడెర్మిస్ అంటారు. నెక్స్ట్ కాలన్ కైమా అంటే ఇది ఒక ప్లాంట్ టిష్యూ దట్ ప్రొవైడ్ సపోర్ట్ టు గ్రోయింగ్ ప్లాంట్స్. అంటే గ్రోయింగ్ ప్లాంట్స్ కి సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది, అదే కాలన్ కైమా అంటారు. అండ్ ఇది దేంతో తయారవుతుంది? లివింగ్ అండ్ దిస్ మేడ్ ఆఫ్ లివింగ్ సెల్స్. లివింగ్ సెల్స్ ఇది తయారవుతుంది. సో విత్ థిక్ వాల్స్ తో. నెక్స్ట్ మెకానికల్ స్ట్రెంగ్త్. మెకానికల్ స్ట్రెంగ్త్ అంటే తెలుసా? మెటీరియల్స్ ఎబిలిటీ టు రెసిస్ట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వితౌట్ బ్రేకింగ్ డిఫార్మింగ్. అంటే మెటీరియల్స్ ఎబిలిటీ అంటే రెసిస్ట్ అంటే తట్టుకోవడం, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ తో తట్టుకుంటది దాని ఒక మెటీరియల్స్. అంటే విరగదు అండ్ ఫార్మ్ కూడా మారదు, డిఫార్మ్ కూడా అవ్వదు. అది మెకానికల్ స్ట్రెంగ్త్. స్టెమ్ అంటే ఏంటి? మెయిన్ ప్లాంట్ ఒక మెయిన్ బాడీ. ప్యారెంకైమా అంటే పర్మనెంట్ టిష్యూ దట్ మేక్స్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ ది గ్రౌండ్ టిష్యూస్ ఇన్ ప్లాంట్. పర్మనెంట్ టిష్యూ అనమాట. దట్ మేక్స్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ గ్రౌండ్ టిష్యూ. గ్రౌండ్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్ కి మేజర్ పార్ట్. ఓకేనా? పర్మనెంట్ టిష్యూ, దాన్ని ప్యారెంకైమా అంటారు. నెక్స్ట్ థిన్ వాల్డ్ అంటే రిఫర్స్ టు ప్యారెంకైమా. సో ప్యారెంకైమాని థిన్ వాల్డ్ అని అంటారు. సో ప్యారెంకైమా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పర్మనెంట్ టిష్యూ దట్ మేక్స్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ గ్రౌండ్ టిష్యూ ఇన్ ప్లాంట్స్. ఎన్క్లోజ్ అంటే సరౌండ్. సరౌండ్ ఎన్క్లోజ్ అంటారు. సరౌండ్. ఓకేనమ్మా. నెక్స్ట్ గ్లాన్స్ అంటే ఏం తెలుసమ్మా? Substances that perform specific function in body. Organs which produces and releases substances. Organ అనేది ప్రొడ్యూస్ అండ్ రిలీజెస్ కొన్ని సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్, దాని ద్వారా బాడీలో ఫంక్షన్ జరుగుతుంది గ్లాండ్స్. అది ఎండోడెర్మిస్ అంటే ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సెల్స్. ఇన్నర్ మోస్ట్ లేయర్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ సంథింగ్ దట్ క్లోజెస్ట్ టు ది సెంటర్ కి దగ్గర. సెల్స్ అంటే కణాలు. బ్యారెల్ షేప్ అంటే సర్క్యులర్ షేప్ అంటారు. ఎంటర్ సెల్యులర్ స్పేసెస్ అంటే స్పేస్ బిట్వీన్ సెల్స్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. మల్టీసెల్యులర్ ఆర్గానిజం స్పేస్ బిట్వీన్ సెల్స్, అదే ఇంటర్సెల్యులర్ స్పేసెస్. మల్టీసెల్యులర్ అంటే కన్సిస్ట్ మెనీ సెల్స్. స్టార్చ్ గ్రెయిన్స్ అంటే టైనీ స్ట్రక్చర్, చిన్న స్ట్రక్చర్స్ దట్ స్టోర్ గ్లూకోజ్. గ్లూకోజ్ స్టోర్ చేసుకుంటది. గ్లూకోజ్ మీన్స్ నథింగ్ బట్ షుగర్ యూనిట్స్. స్టార్చ్ షీత్ అంటే అనదర్ నేమ్ ఆఫ్ ఎండోడెర్మిస్ ని స్టార్చ్ షీత్ అని అంటారు. విచ్ ఈస్ ఇన్నర్ మోస్ట్ లేయర్. ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్. ఓకేనా? రేడియల్ వాల్స్, సెల్ వాల్స్ దట్ రన్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ సెల్ టు అవుట్ సైడ్. సెల్ వాల్స్ అనమాట. ఇది దట్ రన్ ఫ్రమ్ పరుగులు తీస్తుంది ఇన్సైడ్ ఆఫ్ సెల్ నుంచి అవుట్ సైడ్ ఆఫ్ సెల్ కి. లెన్స్ షేప్ అంటే థింగ్స్ విచ్ రౌండ్ షేప్ తో ఉన్న థింగ్స్ ని లెన్స్ షేప్ అని అంటారు. సో థిన్నర్ ఆన్ ఎడ్జెస్, వైడర్. ఎడ్జెస్ దగ్గర థిన్నర్ గా ఉంటది, మిడిల్ దగ్గర వైడర్ గా ఉంటది. వైడర్ అంటే వెడల్పుగా. థిక్నింగ్స్ అంటే గట్టి పడటం. క్యాష్ పేరెంట్ బ్యాండ్స్ అంటే సెకండరీ థిక్నింగ్ ఇన్ మెనీ ఇండోడెర్మల్ సెల్స్. ఇండోడెర్మల్ సెల్స్ లో రెండో విధంగా గట్టి పడడం, దాన్ని క్యాష్ పేరెంట్ బ్యాండ్స్ అంటారు. స్టీలీ అంటే సెంట్రల్ కోర్ ఆఫ్ స్టెమ్ ఒక సెంట్రల్ కోర్ ని స్టీల్ అని అంటారు.
నెక్స్ట్ సెంట్రల్ కండక్టింగ్ సిలిండర్ అంటే సెంట్రల్ స్టెల్లర్ రీజన్ ఆఫ్ రూట్ ఒక సెంట్రల్ అంటే గ్రేట్ రీజన్ రూట్ ఒక సెంట్రల్ ఉన్న గ్రేట్ రీజన్ ఆఫ్ రూట్ ని సెంట్రల్ కండక్టింగ్ సిలిండర్ అని అంటారు. అంటే పెరిసైకిల్ అంటే ఏంటి? థిన్ లేయర్ ఆఫ్ సెల్స్ ఇన్ వస్కులర్ ప్లాంట్స్ లో థిన్ లేయర్ ఆఫ్ సెల్స్ ని పెరిసైకిల్ అంటారు. సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ అంటే ఏంటి? కణాల యొక్క ఒకే ఒక పొర, సరౌండింగ్ అంటే మన దగ్గరలో. వస్కులర్ బండిల్స్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వస్కులర్ ప్లాంట్స్. వస్కులర్ ప్లాంట్స్ ఒక పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని వస్కులర్ బండిల్స్ అంటారు. వెజ్ షేప్డ్ అంటే థిన్ ఎడ్జ్ అట్ వి షేప్డ్, అట్ ఎండ్ వి షేప్డ్, దాన్ని వెజ్ షేప్డ్ అంటారు. నెక్స్ట్ కంజాయింట్ అంటే కంబైనింగ్ ఆల్ అన్ని కలవడం. కోలాటరల్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ జైలమెంట్ ఫ్లోయిమ్ బండిల్స్ ని జాయింట్ కి అరేంజ్ చేస్తుంది, కోలాటరల్ అంటారు. బండల్ షీట్ అంటే లేయర్ ఆఫ్ లీవ్స్ ఇన్ ప్లాంట్ సెల్స్. ఫ్లోయిమ్ అంటే ఏంటి? ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ బార్క్ ఒక ఇన్నర్ మోస్ట్ లేయర్ ఫ్లోయిమ్ అంటారు. జైలం అంటే ఏంటి? ప్లాంట్ దట్ క్యారీస్ వాటర్ న్యూట్రియన్స్ ఫ్రమ్ రూట్స్. నెక్స్ట్ క్యాంబియం అంటే ఏంటి? థిన్ లేయర్, చాలా సన్నటి లేయర్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయిమ్ మధ్యన థిన్ లేయర్, సన్నటి లేయర్. నెక్స్ట్ మెడ్యులా అంటే ఏంటి? ఇన్నర్ రీజన్ ఆఫ్ ఒక ఆర్గన్ కానీ టిష్యూ కానీ ఇన్నర్ రీజన్. పిత్ 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 అంటే ఏంటి? మెత్తని భాగం. స్టోరేజ్ అంటే నిల్వ ఉంచడం. మిడ్లరీ రేస్ అంటే హారిజెంటల్ రేస్ ని మిడ్లరీ రేస్ అని అంటారు. ఇది కిరణాలు. రేడియేటింగ్ అంటే ఏంటి? ఎమిట్ అంటే వదలడం. ఎనర్జీ గానీ లైట్ గానీ హీట్ గానీ వదలడాన్ని రేడియేటింగ్ అంటారు, ఎస్పెషల్ లైట్. లాటరల్ కండక్టింగ్ ఆఫ్ ఫుడ్ అంటే ఏం తెలుసమ్మా? ప్రాసెస్ దట్ హెల్ప్స్ ప్లాంట్స్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ప్రాపర్లీ. అదొక ప్రాసెస్ అనమాట, హెల్ప్ చేస్తుంది ప్లాంట్స్. దట్ ప్లాంట్స్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్, ప్లాంట్స్ నుంచి ఫుడ్ ప్రాపర్ గా ట్రాన్స్పోర్ట్ అయ్యేదానికి హెల్ప్ చేసేదాన్ని లాటరల్ కండక్షన్ ఆఫ్ ఫుడ్ అంటారు. లాటరల్ కండక్షన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ అండ్ మినరల్స్. అదొక ప్రాసెస్ అనమాట, ట్రాన్స్పోర్టింగ్ వాటర్ అండ్ మినరల్స్ కి, అది లాటరల్ కండక్షన్. నెక్స్ట్ ట్రైకోమ్స్ క్యూటికల్ అంటే ఇది ఏం తెలుసమ్మా? యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్యులర్, మల్టీ సెల్యులర్ లేదా డబల్ సెల్యులర్ అపెండేజెస్ అంటారు. విచ్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది అబోవ్ గ్రౌండ్ ఎపిడర్మల్ సెల్స్ ఇన్ ప్లాంట్స్, దాన్ని ట్రైకోమ్స్ అండ్ క్యూటికల్ అంటారు. రెసిన్ కెనల్ అంటే ఏంటి? ఎలాంగేటెడ్ ట్యూబ్ షేప్. ఎలాంగేట్ అంటే ఏంటి? లాంగ్ లెంత్ గా ఉన్న ఒక ట్యూబ్ షేప్డ్. సో ట్యూబ్ షేప్డ్ రెసిన్ కెనల్ అంటారు. పెరిసైకిల్ అంటే ప్లాంట్ ఒక థిన్ లేన్ పెరిసైకిల్ అంటారు. సో ఇదమ్మా టోటల్ 60 వచ్చే మనకి టిఎస్ ఆఫ్ డైకోట్ సిస్టమ్ అనే ఒక ఎస్ఏలో టెర్మినాలజీ వర్డ్స్. ఈ వర్డ్స్ మీకు మీనింగ్స్ తెలిసి మీకు ఈజీగా అర్థమైపోద్ది ఎస్ఏ. ఓకేనమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్ఏ.